విశ్వవ్యాప్తంగా మానవాళి మనుగడను ఒక్కసారిగా ప్రశ్నార్థం చేసి మహామహామారిగా ప్రపంచ దేశాలను చుట్టేసిన కరోనా వైరస్ భయాల నుంచి తేరుకున్న పౌరులకు చైనా మరో భయపెట్టే వార్త మోసుకొచ్చింది. బాబోయ్, చైనాలో మరో మిస్టరీ వైరస్ కలకలం, ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు. చైనా పేరు వార్తల్లో వినిపిస్తేనే దడపుడుతుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని యావత్ ప్రపంచం హడలెత్తిపోతుంది. అయితే చైనా అనుకున్నంత పని చేసింది. చైనాలో కొత్త వైరస్ కలకలం. హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైక్రోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. దీని కారణంగానే చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త వైరస్లకు రోగులకు జన్మస్థానమైన చైనాలో కరోనా లాంటి కొత్త వైరస్ అయిన హెచ్ఎంపీవీ రావటం జనాలను భయపెట్టిస్తుంది. ఈ హెచ్ఎంపీవీ ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు, లాలాజ్వరం ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా కూడా వ్యాపించగలదు. దగ్గులు, తుమ్ములు, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందుతున్నట్లు చైనా అధికారులు చెప్తున్నారు. కరోనా కంటే ప్రమాదకరమని వెల్లడిస్తున్నారు. మరోవైపు కొత్త చైనా వైరస్తో భయపడాల్సిన అవసరం లేదు, ఆ జాగ్రత్తలు తీసుకుంటే చాలు అంటున్న డీజీహెచ్ఎస్. ఈ నేపథ్యంలో భారత్ హెల్త్ ఏజెన్సీ డీజీహెచ్ఎస్ స్పందించింది. హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వృద్ధులు, పిల్లల్లో ఇది ఫ్లూ వంటి లక్షణాలను చూపిస్తుంది. చిన్నపాటి ముందు జాగ్రత్త చర్యలతో ఈ వైరస్ దరి చేరకుండా చూసుకోవచ్చు. సబ్బుతో 20 సెకండ్ల పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని తాకకుండా చూసుకోవాలి. వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరం పాటించాలి. తరచూ తాకాల్సి వచ్చే పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. వైరస్ బారిన పడిన వాళ్ళు దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆ వ్యక్తులు తమ వస్తువులను ఇతరులతో పంచుకోకుండా చూసుకోవాలి. లక్షణాలు కనిపిస్తున్నప్పుడు నలుగురిలోకి వెళ్లడం కంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దానివల్ల వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్తున్నారు. సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవటం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం. ఐ యామ్ మిసెస్ రాజు. థ్యాంక్ యూ సో మచ్.